ఆకుకూరలు, పాలకూర, తోటకూర ఇలాంటివన్నీ యాడ్ చేసుకునేదాన్ని. అంటే ఇవే తినాలి ఇవి తినకూడదు అని కూడా మనకి కండిషన్స్ పెడతారా అందులో? అందులో ఏం లేదు. వాళ్ళు చెప్పేది మనకు ఒకటే, డైట్ మెయింటైన్ చేయండి. ఆ 50 కేజీస్ కంటే ఎక్కువ వెయిట్ పెరగకుండా చూసుకోండి. నేను ముందే మామూలుగా జనరల్గానే 50 కేజీసే నేను. అది మళ్ళీ దాటకుండా పెరగకుండా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను అనమాట. వెయిట్ కూడా చెక్ చేసుకోవాలి. వెయిట్ చెక్ చేసుకోవాలి అండ్ సన్నగా మెయింటైన్ చేసుకోవాలంటే డైట్ ఇంపార్టెంట్. అండ్ రైస్ ఇప్పుడు జనరల్గా అయినా, నాట్ ఓన్లీ ఫర్ మోడలింగ్ ఐఎమ్ సేయింగ్, జనరల్గా ఏ ఉమెన్ అయినా డైట్ చేయాలంటే కొంచెం రైస్ అవాయిడ్ చేస్తేనే షీ క్యాన్ డూ ఇట్. నేను ఇది పర్సనల్గా చెప్తున్నాను, అంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తున్నాను. నేను డైట్ చేసి ఈ ఫైనల్ వరకు వచ్చాను కాబట్టి నా జర్నీలో ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తున్నాను. కొంచెం మనము ఫుల్గా తినకుండా నార్మల్ లిమిటెడ్గా తింటే వీ క్యాన్ మెయింటైన్ దట్ డైట్. ఇది అంటే మిస్సెస్ ఇండియా అవ్వాలని చాలా మందికి ఉంటుంది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయగలుగుతారంటారా? తప్పకుండా చేయగలుగుతారండి. అది వాళ్ళకున్న ఇది బట్టి ఉంటుంది. వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్గా నేను చేయగలను అని వాళ్ళు అంటే మీరు 1 year ఎంత కష్టపడి అండ్ అందులోకి ఫుడ్ కూడా ఎంతే తీసుకోవాలి అండ్ వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి, 1 week ఒకసారి ర్యాంప్ వాక్ చేయాలి, ఇవన్నీ అంటే చాలా మంది కష్టంగా అనిపిస్తుంది కదా. కష్టం అని అనుకోకూడదండి, ఏదైనా మనం ఇష్టంతో చేయాలి. ఫస్ట్ గర్ల్ షుడ్ నో దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసినా మనం మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయాలి, అది కష్టం అనిపించదు. ఇప్పుడు ఇందులో మీకు ప్యాషన్ ఉంది, మీకు ఈ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు మీకు చేసేప్పుడు కష్టం అనిపించదు, మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది, మీకే అది ఇష్టంతో మీరు చేయాలి అని మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. కానీ ఎంత ఇష్టం ఉన్నా 1 year కష్టపడి చేయాలంటే చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది అది మీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఇంకా దానికే కదా మమ్మల్ని గ్రూమ్ చేస్తారు, మిడిల్లో డ్రాప్ అవ్వకూడదని. అంటే మిడిల్లో అంటే 6000 మెంబర్స్లో డ్రాప్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓ మై గాడ్, చాలా మంది డ్రాప్ అయ్యారు, చాలా మంది సిటీ క్రౌనింగ్ దగ్గరే ఆగిపోయారు, కొంతమంది ఫెనాలేకి రాలేదు. ఎన్నెన్నో కారణాలు, వాళ్ళ ఫైనాన్షియల్ కారణాలు ఉంటాయి కొన్ని. అబ్బా ఇంకా నేను ముందుకు వెళ్ళలేనులే, అవ్వదులే అనేసి, లేక వాళ్ళే డ్రాప్ అయిపోయి ఏమో ఫైనల్కి వెళ్తే నేను వస్తానో రానో అని, అలాంటివన్నీ వాళ్ళ ఓన్గా వాళ్ళు అలా ఫీల్ అయ్యి డ్రాప్ అయిపోయారు. కొంతమంది సెలెక్షన్ అవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు అలాగా. సో ఏదైనా ఉమెన్ ఏం చేసినా, నాట్ ఓన్లీ మోడలింగ్ ఫీల్డ్ అనే కాదు, ఏదైనా మనం టార్గెట్ పెట్టుకుంటే ఆ జర్నీ చేసేటప్పుడు కష్టంగా చేయకుండా ఇష్టంగా చేస్తే ఎంత పెద్ద జర్నీ అయినా మనకి షార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ క్రౌనింగ్ అయ్యాక మేము పార్టిసిపెంట్స్ ఫ్రెండ్స్ మేము మాట్లాడుకున్నప్పుడు, అరే హమ్ లోగ్ ఇతనాగా జర్నీ కైసా కరే రే హమ్ లోగ్, అంత నార్త్ ఇండియన్స్ అక్కడ, నేను ఒకదాన్నే సౌత్ ఫ్రమ్ తెలంగాణ. సో కైసా కరే రే 1 year జర్నీ కరే క్యా హమ్ ఎఫ్ఎస్సియా సే అనేసి మేమే షాక్ అవుతున్నాం. నాకే అనిపిస్తుంది 1 year ఎలాగైపోయింది, మార్చి నుంచి డిసెంబర్ వరకు ఎలాగైపోయింది అంటే మేము అందులో ఇన్వాల్వ్ అయిపోయినాం. ఇంకా మొత్తం మైండ్ అంతా అందులోనే పెట్టేసాం కాబట్టి మాకు ఆ జర్నీ కూడా తెలియలేదు. వి వేర్ ఎంజాయింగ్ ఇట్ ఎవ్రీథింగ్. అట్లా అనమాట. మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఫీల్ అయ్యారు మీకు ఈ అవార్డు వచ్చిందని తెలియగానే? దే ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. అంటే చాలా మంది ఉన్నారు, కొంతమంది దయ్యవాళ్ళు కూడా ఉంటారు. అదేం లేదండి, టు బీ ఫ్రాంక్, నా ఫ్రెండ్స్ దే వేర్ వెరీ సపోర్టివ్, చాలా సపోర్ట్ చేశారండి. అండ్ కొంతమందికి నేను ఏం చేస్తున్నానో తెలియదు, వాళ్ళకి నేను ఏం చేస్తున్నానో వాళ్ళకి తెలీదు. సో పేపర్స్కి పడ్డాక వాళ్ళు ఆ పేపర్స్లో చూసుకొని దే కాల్డ్ మీ. మొత్తం 9 పేపర్స్ పడింది, మొత్తం అన్ని పేపర్స్ కవర్ అయింది. సాక్షి, ప్రజాజ్యోతి, ప్రజావాక్యం, ఈనాడు రీసెంట్గా 19th పడింది, హైదరాబాద్ ఛానల్, స్వప్న ఛానల్, మీ స్వప్న ఛానల్, ఇంకా సూర్య పేపర్, ఇలాగా అన్ని ప్రతి ఒక్క పేపర్స్ పడింది. అందరు చూసి షాక్, ఏంటి రమ్య ఇది ఎప్పుడు చేసేసి. రమ్య అంటారా? రమ్య, యాక్చువల్ నా రియల్ నేమ్ రమాదేవి, పిలిచే పేరు రమ్య. అంటే నేను ముందు స్టార్టింగ్లోనే శివలీలలు యాక్ట్ చేసినప్పుడు అప్పుడు నా ఇండస్ట్రీకి పెట్టాను. ఇండస్ట్రీ కోసం యాక్చువల్ నా ఫ్రెండ్స్ అందరు పిలిచేది రమ్యనే నా పేరు. సో అలాగా రమ్యనే యాక్చువల్గా పిలిచే పేరు రమ్యనే, జస్ట్ ఫర్ రిజిస్టర్లో రమాదేవి అనేసి అలాగా ఉంటుంది అనమాట. సో వాళ్ళు షాక్ అయిపోయి కాల్ చేసి, ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఇలాగ మిస్సెస్ తెలంగాణ అయింది,
అనేసి వాళ్ళు షాక్ అయిపోయి ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నారు, ఏ పేపర్లో చూసాంవే నీ ఫోటో. అదే ఎక్కడో జైపూర్లో జరిగింది, అంతగా తెలియదు కదా, పేపర్లో పడేసరికి అందరికి తెలిసింది. ఇప్పుడు కాల్ చేసి దే వేర్ సేయింగ్ కంగ్రాచులేషన్స్. అండ్ నా ఫ్రెండ్స్ గ్రూప్లో నాకు తెలిసి దే వేర్ వెరీ సపోర్టివ్. చెయ్యి, ఇంకా నాన్నే ఎంకరేజ్ చేసే వాళ్ళే నా ఫ్రెండ్స్. చెయ్యి, నీకు ఆ ప్యాషన్ ఉంది, నువ్వు ఎందుకు వదులుకోవాలి, నీకు ఆ ప్యాషన్ వదులుకోవద్దు, నీకు ఎలాగే ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యి అనేది సపోర్ట్ చేసే. చైల్డ్హుడ్ నుంచి ఫ్యాషన్ అంటే ఒక మూవీ ఫీల్డ్లో ఉండాలి, సీరియల్ ఫీల్డ్లో ఉండాలన్నా, లేదంటే మిస్సెస్ ఇండియా అవ్వాలని ఉండదా మీకు? అలాగే ఏం లేదంటే నేను మామూలుగా మూవీస్లో సీరియల్స్లో ట్రై చేద్దాము అని, యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నది, అలా ట్రై చేద్దాము అనుకున్నాను. అండ్ మళ్ళీ నాకు మోడలింగ్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. అంటే టు బికమ్ అ మోడల్, ప్రతి అమ్మాయికి ఒక కోరిక ఉంటుంది కదా, మోడల్ అవ్వాలి అనే ఫీలింగ్ టీనేజ్ నుంచి ఉంటుంది కదా, ఒక ఇది ఉంటుంది కదా, దాని మీద ప్యాషన్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది కదా. ఐ హ్యావ్ టు బికమ్ అ మోడల్, ఐఎమ్ అ మోడల్ అనే ఇది ఉంటుంది వాళ్ళకి. కొంచెం అందంగా ఉంటేనే అనుకుంటారు. సో అది ఎందుకు వదులుకోవాలి, మోడల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటి పెజెంటరీ షోస్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అలా పార్టిసిపేట్ చేసి ఈ జర్నీ అంతా చేసుకుంటూ వస్తేనే మీకు ఒక టైటిల్ వస్తుంది. అలాగా నాకు ఇది మిస్సెస్ తెలంగాణ టైటిల్, మిస్సెస్ ఇండియా విన్నర్ ఫ్రమ్ తెలంగాణ, అది మిస్సెస్ తెలంగాణ టైటిల్ అనేది నాకు వచ్చింది. ఈ ఐడెంటిఫికేషన్ వల్ల నేను ఒక మోడల్ అయ్యాను. ఇప్పుడు ఐ కెన్ షోకేస్ మై సెల్ఫ్ యాజ్ ఎ మోడల్. మీకు ఇంతకుముందు ఏమైనా అవార్డ్స్ వచ్చాయి? ఇది కాకుండా ఇంతకుముందు ఏమైనా, అంటే ఇందులో పార్టిసిపేట్ చేశారా, ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? లేదు, మామూలుగా నేను యాక్ట్ చేశాను అంతే. చేశాక నేను నా ఓన్ పర్సనల్ లైఫ్లో నేను బిజీ అయిపోయాను.